హాయ్ హలో నమస్తే. రావణ్కి సంబంధించిన గొడవ ఇలా నడుస్తుంది కాబట్టి ఈ కాంటెక్స్లో నాకెందుకో ఈ వీడియో మీకు చూపించాలనిపించింది. నిన్నే వెస్ట్ బెంగాల్లో ఒక పెద్ద గొడవ జరిగింది. ఏం జరిగింది నిన్న వెస్ట్ బెంగాల్లో చూపిస్తున్నాను చూడండి. సో యూ హ్యావ్ సీన్ దట్. ఏంటది? జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఒక చర్చి పైకెక్కి చర్చిని లిటరల్గా పగలగొట్టారు వెస్ట్ బెంగాల్లో. నిన్నే 2 days క్రితం జరిగింది. ఒక 100 మంది మాబ్ వెళ్ళారు, చర్చికి వెళ్ళారు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరిచారు చర్చి ముందు. ఆ చర్చిని రాళ్ళతోటి వీటితోటి మొత్తం డిస్మాంటిల్ చేసి పడగొట్టారు. ఒక పెద్ద చర్చ్, ఓల్డ్ చర్చిని. ఓకే, అది వన్ సైడ్ జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో. ఇంకొక సైడు ఇక్కడ ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి టీవీ ఛానల్లో కూర్చొని అతను రామాయణం గురించి గతంలో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు. గతంలో రామాయణం గురించి ప్రకాష్ రాజ్ గారు మాట్లాడితే కాంట్రవర్సీ అయింది. అలాగే ఇతను రామాయణం గురించి ఏదో మాట్లాడాడు, ఎపిక్స్ గురించి. సో వీళ్ళకి కోపం వచ్చింది. సరే, అది ఎన్ని కూడా కవరింగ్ స్టోరీస్. ది ఒరిజినల్ స్టోరీస్ పవన్ కళ్యాణ్ తిట్టాడని, పవన్ కళ్యాణ్ తిట్టాడని చెప్పి కేసులు పెడితే, అధికారులను తిట్టారని, పొలిటీషియన్ తిట్టారని కేసులు పెడితే బాగుండదు కదా అని చెప్పి ఇవన్నీ ఎత్తుకుతున్నారు. ఏమిటి, అతను ఫోన్లో దొరికినవి అవన్నీ కూడా. ఎనివే వీఆర్ నాట్ సపోర్టింగ్ హిమ్. ఎందుకంటే అంత డర్టీ ఇమేజెస్, వీడియోస్ వచ్చిన తర్వాత వీఆర్ నాట్ సపోర్టింగ్. వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద లాస్, యాక్ట్స్, కేసెస్, వాటి గురించి మాట్లాడుతాను తప్ప వీఆర్ నాట్ సపోర్టింగ్ రావాలి. ఓకే, నేనేమంటానంటే అతను రామాయణం గురించి ఏదో మాట్లాడాడని హిందూ మతం మీద దాడి, హిందుత్వం మీద దాడి, పురాణాల మీద దాడి, మొత్తం దాడి అని చెప్తున్నాడు. టీవీ ఛానల్ కూర్చొని మాట్లాడాడని. ఇప్పుడు నేను లిటరల్గా చూపించాను కదా, డైరెక్ట్గా వెళ్ళి పగలగొట్టారు, దాడి చేశారు. డైరెక్ట్గా వెళ్ళి పగలగొట్టి దాడి చేశారు. మొత్తం కొలాప్స్ అయిపోయింది. సోషల్ మీడియాలో తిరుగుతుంది, దాని మీద కేసు పెట్టలేదు వెస్ట్ బెంగాల్. నాకు ఇక్కడ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈజ్ అటాక్ అండ్ వాట్ ఈజ్ నాట్ అటాక్? What is free speech and what is not free speech? What is law and what is not law? ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కదా, వాట్ ఈజ్ లా అండ్ వాట్ ఈజ్ నాట్ లా? అండ్ నో కేసెస్ ఆర్ ఫైల్డ్ ఆన్ ద మాబ్ హూ ఫిజికల్లీ అటాక్స్ ఆన్ ద చర్చ్, డిస్ట్రాయిడ్ ద చర్చ్. మొత్తం నాశనం చేశారు, ఫిజికల్గా అటాక్ చేసి నాశనం చేశారు. సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, వాళ్ళ మీద ఒక కేసు పెట్టుంటారు. ఒక యూట్యూబర్ కూర్చొని రామాయణం మీద మాట్లాడాడు. అతనేమి గుడి మీద అటాక్ చేయలేదు, అతనేమి ఎవరి మీద అటాక్ చేయలేదు, ఎవరిని తిట్టలేదు, ఎపిక్స్ మీద మాట్లాడాడు. వెంటనే కేసులు పెట్టేసి పాపమనే ఉందిలేండి కదా, అతను అది వీడియోలు అవన్నీ చూస్తే అమ్మాయిల్ని చాలా ఎక్స్ప్లాయిట్ చేశాడని చెప్తుంది. అది నిజమైతే మాత్రం ఇట్స్ కండెమ్నబుల్ ఇష్యూ. ఓకే, అండ్ దట్స్ వై వీఆర్ నాట్ సపోర్టింగ్ హిమ్. ఒకవేళ అది గినికి నిజమయ్యి అతను అమ్మాయిని ట్రాప్ చేసి రావణు చెప్పేది, వాళ్ళు చూపించేటువంటి వీడియోలు నిజమయ్యి అతను బయటకు వచ్చిన తర్వాత రేపు పొద్దున అతను ఏం చెప్తాడో చూడాలి. ఒకవేళ అతను బయటకు వస్తే గర్ల్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి వాళ్ళే చూపిస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు కదా. TV5లో ఒకటేసారు ఒక బులెటిన్, ఏమని వీడియోలు తీసుకున్నారు, ఇద్దరు వీడియోలు తీసుకొని బట్టలు లేకుండా మాట్లాడుకున్నారని వాళ్ళే చెప్పారు. అంటే వీడియోలు తీసుకుంటే అమ్మాయి కళ్ళలా పడుతుంది అన్నారు. వీడియో లేకుండా, ఫ్లాష్ లేకుండా వీడియో ఎట్లా వచ్చింది, ఈడియట్ అన్నాడు అంటే అర్థం అమ్మాయికి తెలిసి వీడియో తీస్తున్నాడని. నువ్వు ఫ్లాష్ వేసి వీడియో తీస్తే కళ్ళలా పడుతుంది అంది అమ్మాయి. ఇద్దరు బట్టలు లేకుండా 4 minutes వీడియో ఉంది అంటే వాట్ డస్ దట్ మీన్? ఇద్దరు కలిసి కావాలని వాలంటరీగా చేసిన యాక్టివిటీ కదా అది. బట్ స్టిల్ నోబడి విల్ సపోర్ట్. ఓకే, నోబడి విల్ సపోర్ట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ నేనేమంటానంటే బలవంతమైతే నేను అనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రకారం బలవంతమని నేను అనుకోవట్లేదు. అది వాలంటరీ ఇన్వాల్వ్మెంట్ కాబట్టి మరి ఆ వీడియోలు ఎందుకు తీసుకున్నారు, ఏం చేసుకున్నారు, ఇదంతా కూడా అసలు డర్టీగా అనిపిస్తుంది. ఓకే, సరే దాన్ని వదిలేండి. నేనేమన్నానంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్ ఆస్పెక్ట్, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ రిలీజియస్ ఆస్పెక్ట్. అక్కడ వెస్ట్ బెంగాల్లో చర్చి మీద దాడి చేసినప్పుడు కూడా అది వైలెన్స్ కాదు. ఇక్కడ ఎపిక్స్ మీద తన అభిప్రాయం చెప్పాడు, రాముని తిట్టాడు, సీతను తిట్టాడని చెప్పి విపరీతంగా మన ఆంధ్రప్రదేశ్లో గొడవ అవుతుంది. సో ఇక్కడ ఫ్రీ స్పీచ్కి డెఫినేషన్ ఏంటి అనే దాని మీద మాట్లాడుతున్నా. ఆర్టికల్ 19(19)(1) ఆర్టికల్ 19(1) ఏం చెప్తుంది?
ఆర్టికల్ 19(1)లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మీరు మతాలను విమర్శించుకోవచ్చు, మతాలని మీరు పొగడొచ్చు, మతాలని మీరు ప్రచారం చేసుకోవచ్చు, ఈ మతాలు మాకు నచ్చలేదని చెప్పే హక్కు కూడా ఉంది. మతాల మీద దాని ఫ్రీ స్పీచ్ అని ఆర్టికల్. బట్ ఆర్టికల్ 19(2) మత విద్వేషాలు లేపకూడదు అని ఒకటి ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఇదిగో నాకు రామాయణంలో ఈ భాగం ఏదైతుందో ఈ భాగం నాకు నచ్చలేదు అని అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసు పెట్టేస్తున్నారు. ఇది ఈ ఒక రామాయణంలో ఈ భాగం నచ్చలే, మహాభారతంలో ఈ భాగం నచ్చలే, లేదు బైబిల్లో ఈ కంటెంట్ నాకు నచ్చలేదు, లేదంటే ఖురాన్లో ఇది నచ్చలే అంటే వెంటనే కేసు పెట్టేస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ఏంటి, మా మనోభావాల దగ్గర ఏం సెక్షన్స్ పెడుతున్నారు, కమ్యూనిటీస్ మధ్య విద్వేషాలు లేపటం, రెండు మతాల మధ్య గొడవ లేపటం, రెండు మతాల మధ్య విధ్వంస సెక్షన్స్ అతని మీద పెట్టండి, రావణి మీద. ఏది మతాల మధ్య గొడవ, మతాల మధ్య ఏది తన అభిప్రాయం చెప్పడాన్ని ఇక డైరెక్ట్గా చర్చ్ మీద కొడుతుంది. మతాల మీద విద్వేషం కాదు, ఒక 100 మంది చర్చ్ మీద రాళ్ళు తీసుకుని కర్రలు తీసుకుని కొడితే మతాల మీద విద్వేషం కాదు, అది ధర్మ పరిరక్షణ అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వేర్ వీ అండర్స్టాండింగ్ ఆఫ్ ది డిఫరెంట్ యాక్ట్స్, చట్టాలని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము అనే దాని గురించి నేను యాక్చువల్గా ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో చూసి, వెస్ట్ బెంగాల్లో వీడియో చూసి నాకు వెంటనే దీనికి కనెక్ట్ అయింది. ఓకే, డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు కదా, కొడుతున్నారు కదా, అది వాళ్ళకి హింసగా అనిపించట్లేదు, మతాల మీద గొడవలాగా అనిపించట్లేదు, కమ్యూనిటీ వైలెన్స్ అనిపించట్లేదు, దేశద్రోహం అనిపించట్లేదు, మత విద్వేషాలు లేపటం అనిపించట్లేదు. కానీ ఫ్రీ స్పీచ్ని వాడుకొని బైబిల్ని, ఖురాన్ని, భగవద్గీతని, రామాయణ మహాభారతాల్లో ఎపిక్లు వాటి గురించి మాట్లాడితే మత విద్వేషాలు లేపటానికి ప్రయత్నం చేస్తున్నారని కేసులు పెడుతున్నారు. సో అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరి మీద కేసులు పెట్టాలని నా ఉద్దేశం. రావణ్ మీద కేసు పెట్టదని కాదు, రావణ్ తప్పు చేస్తే రావణ్ మీద కేసు పెట్టాలి, యూ హ్యాడ్ డన్ ఇట్. చర్చి మీద పెట్టామని కూడా పెట్టాలి. అదే నేను చెప్తున్నాను కదా, అక్కడ ఎర్రగొండపాలెంలో 70 సంవత్సరాల ముసలాయన ఇప్పటికి కూడా తిరుగుతున్నాడు, నా చర్చిని పడగొట్టారు, కేసు పెట్టండి అని. ఎవరు పెడతలేదు, ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్లు పెట్టారట, ఆర్ఎస్ఎస్లు పడగొట్టారు వాళ్ళే చెప్తున్నారు. ఎవరు పెట్టారంటే ఆర్ఎస్ఎస్లు పడగొట్టారు సార్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పటికి కూడా కేసు పెట్టలేదు, అతను ఇప్పటికి కూడా తిరుగుతున్నాడు, మాకు కేసు పెట్టండి అని. తర్వాత ఒక అతను వచ్చి సరెండర్ అయ్యాడు, ఎవరో ఒక అతను, ఏమని, నేనే ఇల్లు కట్టాను, నేనే పడగొట్టాను దీన్ని అని చెప్పి. ఎందుకు పడగొట్టారంటే నేను పడగొట్టానని చెప్పి ఒక అతను వచ్చి సరెండర్ అయ్యాడు. ఓకే, మరి వాడు సరెండర్ అయ్యాడా లేదా సరెండర్ చేశారా మనకైతే తెలియదు. ఎర్రగొండపాలెంలో జరిగిన ఒక ఇన్సిడెంట్, 70 సంవత్సరాల ముసలాయనకి పాపం జరిగిన అన్యాయం అది, ఇప్పుడు కూడా కొట్లాడుతున్నాడు. ఏదైనా చట్టమైనా రాజ్యాంగమైనా సరే, రాజ్యాంగం అలానే ఉంటుంది, చట్టం అలానే ఉంటుంది, పోలీస్ స్టేషన్లు మొత్తం అలానే ఉంటాయి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో డిస్క్రిమినేషన్ జరుగుతుందని చెప్పడానికి ఇదంతా చెప్పాను. థ్యాంక్ యూ, నమస్కారం.